మొట్టమొదటి దీపాలు. ఏ దీపాలంటే ఇవి? ఆరిపోయిన దీపాలు, జారిపోయిన దీపాలు, వెనుకకు మళ్ళిన దీపాలు, వెనుకకు వెళుతున్నటువంటి దీపాలు, వెనుక తట్టు చూస్తున్నటువంటి దీపాలు, వెనుకంజ వేస్తున్న దీపాలు, వెనుక వాటిని ఆశిస్తున్న దీపాలు. సంఘాల్లో ఉన్నాయా లేవో చెప్పండి. ఇప్పుడు అందరూ చెప్పాలా, ఉన్నాయా లేవా? ఆరిపోయిన దీపాలు ఒకప్పుడు వెలిగించబడ్డాయి, ఒకప్పుడు మండించబడ్డాయి, ఒకప్పుడు ప్రార్థన చేసినాయి, ఒకప్పుడు ఉపవాసం ఉన్నాయి, ఒకప్పుడు సేవకుడంటే లోబడ్డాయి ఈ దీపాలు. ఇప్పుడు సేవకుడంటే, స్తోత్రం చెప్పు, సేవకుడంటే అమ్మ చెప్పండి రా, చెప్పాలా? మీరు బండి కదిలిద్ది, స్తోత్రం చెప్పు. మీరు మాట్లాడకపోయినా నేను మాట్లాడాల్సిందే, నేను మీతో మాట్లాడవలసిందే. ఇదే నా బోధ, నా బాధ. స్తోత్రం చెప్పు. ఈ బాధలో మీకు అర్థమవ్వాలా? ఆరిపోయిన దీపాలు ఒకప్పుడు వెలిగించబడ్డాయి, ఒకప్పుడు మండించబడ్డాయి, ఒకప్పుడు ప్రభు పని అంటే ఆసక్తిగా చేశాయి, ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో ఆసక్తిగా ఉన్నాయి, ఒకప్పుడు దేవుని ప్రేమ అంటే ఏంటో గొప్పగా రుచి చూసినాయి, ఒకప్పుడు దేవుడు అంటే, ఒకప్పుడు దేవుని మందిరం అంటే, ఒకప్పుడు దేవుని సంఘం అంటే, ఒకప్పుడు దేవుడి సేవకుడు అంటే భయపడినటువంటి దీపాలు, ఒకప్పుడు మోకాళ్ళేసిన దీపాలు, ఒకప్పుడు దేవుడు అంటే భయపడినటువంటి దీపాలు. కానీ ఈ దీపాలు ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఆరిపోయినాయి. ఒకప్పుడు ప్రార్థన చేసిన ఈ దీపాలు ఇప్పుడు ప్రార్థన లేదు, ఒకప్పుడు వాక్యం చదివిన ఈ దీపాలు ఇప్పుడు వాక్యము లేదు, ఒకప్పుడు సేవకుడు అంటే భయపడిపోయేవారు ఇప్పుడు ఆ భయం లేదు, ఒకప్పుడు దేవుడు అంటే భయం వేస్తూ ఉండేది ఆ దీపాలకి ఇప్పుడు భయం లేదు, ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళకపోతే దేవుడు నన్ను కొడతాడేమో అని భయపడిపోయినాయి, ఇప్పుడు దేవుని మందిరం అంటే లెక్కలేని తరముగా జీవిస్తున్నాయి ఈ దీపాల్లో. ఈ దీపాలను నా దేవుడు మార్చునుగాక. అలాంటి దీపాలు మన సంఘములో ఉంటే, అలాంటి దీపాలు మన సమాజంలో ఉంటే దేవుడు ఆ దీపాలను ఈ రోజు మరలా పురికొల్పునుగాక, మరలా వెలిగించునుగాక, మరలా మండించునుగాక, మరలా వారు ప్రార్థనాత్మను పొందుకొందురుగాక, మరలా వాక్య అనుభవంలోనికి వారు నడిపించబడుదురుగాక, మరలా దేవుని సేవకులకు వారు భయపడుదురుగాక, దేవుని పరిచర్యకు వారు కానుకలిచ్చుదురుగాక, దేవుని పరిచర్యలో సేవకునికి వారు తోడ్పడుదురుగాక. చెప్పండి కొడి ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుని కోరిక ఏంటో తెలుసా? ఈ చెడు కాలం 4 రకాల మాటలు ప్రియులారా. ఒకటి, ఇది చెడు కాలం. అందరు చెప్పండి ఒకసారి, అందరూ ఏ కాలం? హలో పురుషులు, ఏ కాలం? 2, అంత్యకాలం. చెప్పండి ఏ కాలం చెప్పాలి? 2, 3, రాకడ కాలం. ఏ కాలం? 4, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్న కాలం ప్రియులారా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నటువంటి ఈ కాలంలో ఆరిపోయిన ప్రతి దీపాన్ని దేవుడు మన సంఘములో వెలిగించునుగాక. అందుకనే ఈ కూడికలు, ఏ దీపము ఆరిపోయిందో నాకైతే తెలియదు, ఏ దీపాలు ఆరిపోయినాయో ఈ సంఘంలో నాకు తెలియదు. అందుకనే దేవుడు దైవజనులను ప్రేరేపించి ఈ కూడికలను నీ కొరకే, నిన్ను మరలా వెలిగించడానికి, నిన్ను మరలా పురికొల్పడానికి, మరలా నిన్ను పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నిన్ను నడిపించడానికి ఈ కూడికలు నీ కొరకే ఏర్పాటు చేయబడ్డాయి. నమ్మిన గట్టిగా చెప్పండి, ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ దీపములు వెలుగుచుండనియుడి, మీ దీపాలు నిత్యము వెలుగుచుండనియుడి. ఆ దీపాలు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. ఆ దీపాన్ని వెలిగించింది దేవుడే. ఆ దేవుడు వెలిగించిన దీపముగా ఉన్న నీవు ఆరిపోయావా? బైబిల్ గ్రంథములో లోతు భార్య ఒకప్పుడు వెలిగించబడింది, ఒకప్పుడు భర్త మట తిరిగింది, బాగానే ఉంది, ఒకప్పుడు దేవుని మాటకు లోబడింది, ఒకప్పుడు దేవుడు అంటే భయపడింది. కానీ రాను రాను ఏమైందో తెలుసా? ఆ శక్తిలో సన్నగిల్లిపోయింది, ఆ శక్తి మందగించింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆ దీపం వెనకకు జారిపోతుంది. ఏమవుతుంది ఆ దీపం? చెప్పండి అమ్మ, అందరు చెప్పాలి. ఏమవుతుంది?
ఓ వద్దు, ఆ పట్టణాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్తా ఉంటుంటే లేదు లేదు వెనకకే నేను చూస్తానంటుంది, వెనక తట్టు చూస్తా ఉంది. ఒక మాట చెప్పనా, చాలా మంది చెప్పేది ఏంటంటే లోతు భార్య వెనక చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. లేనట్లా చెప్పను ప్రియులారా, 3 మాటలు చెప్తాను అక్కడ. లోతు భార్య ఉప్పు స్తంభం అవడానికి కారణం 3 పనులు. నెంబర్ 1, ఒకటి వెనుకంజ వేసింది. చెప్పండి అందరూ ఒకసారి, చెప్పాలి గట్టిగా. ఏమేసింది బాబు? చెప్పండి ఏమేసింది? పురుషులు కొంచెం పెద్దగా చెప్పండి అన్న, కొంచెం గట్టిగా చెప్పండి అన్న. ఎవరిని బిడ్డలారు చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి. ఇప్పుడు ముందుకు వెళ్ళాలి కదా. అయ్యో నాశనం వస్తుంది, దేవుడు నాశనం చేయబోతున్నాడు, ముందుకు అంటే ఆమె ఏం చేస్తుంది? వెనుకంజ వేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ దీపం ఏం చేస్తుంది? మిమ్మల్ని కూడా నుంచోబెట్టి నడిపితే స్తోత్రం చెప్పండి. ఎంతసేపు అయింది వీళ్ళు నుంచొని? ఒకసారి నుంచోండి, నుంచోవాలి. హల్లెలూయా. అందరూ కూర్చోలు కూర్చున్నాడు నుంచోండి. కొన్నిసార్లు ఎక్సర్సైజులు కావాలి మనకి. ఆమేనని చెప్పండి గట్టిగా, ఆమేనని చెప్పండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే అటువైపు జరగండి అందరూ, ఏమనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బైబిల్ కింద పెట్టినాము. ఇప్పుడు బైబిల్ యాడ్ చదువుతారు మీరు నుంచొని, ఎగసుకుంటూ అందరూ బైబిల్ తీసి పడేసేసారు. కింద పెట్టండి, బైబిల్ కింద పెట్టండి. అటు చూడండి. ఇప్పుడు 2 అడుగులు వెనక్కి వేయండి. మీరు 2 అడుగులు వెనక్కి వేయండి. ఏంటి పర్వాలేదు, ఎక్సర్సైజ్ ఏమైందిలే. ఓకే, మళ్ళీ కొంచెం ముందుకు నడవండి. హల్లెలూయా చెప్పండి 2 చేతులు ఎత్తి. ప్రభు మీ ఎదురు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రక్షించును గాక. గట్టిగా ఆమేనని చెప్పాలి మీరు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోతు భార్యకి దేవుడు చెప్పింది ఏంటంటే, లోతు కుటుంబానికి మీరు ముందుకు వెళ్ళాలి అంటే లోతు భార్య ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు అదిగో, ఇప్పుడు ఒక అడుగేయండి, వెనక్కి అడుగేయండి, వెనుకంజ వేస్తుంది. నెంబర్ 2, లోతు భార్య చేసిన పని ఏంటో తెలుసా ప్రియులారా? వెనుక వాటిని ఆశించింది. ఏం ఆశించింది చెప్పండి? అరే దేవుడు నిన్ను తప్పిస్తాడు అని దేవదూతలు చెప్తా ఉంటే వెనుక వాటిని ఆశించింది. వెనుక కూడా 3 ఉన్నాయి. 1 భవనం ఉంది, భవనాలు ఉన్నాయి, స్తోత్రం చెప్పండి. 2 బంగారం ఉంది, స్తోత్రం చెప్పండి. 3 బంధువులు ఉన్నారు, స్తోత్రం చెప్పండి. అంటే దేవుని కంటే లోతు భార్యకి ఏం కావాలి? ఇప్పుడు బంగారం కావాలి. అందరు చెప్పండి, ఏం కావాలి? బంధువులు కావాలి. చెప్పండి, ఏం కావాలి? భవనాలు కావాలి. ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? భవనాలు, బంధువులు, బంగారం కావాలని వెనుక వాటిని ఆశిస్తుంది లోతు భార్య. నెంబర్ 3, వెనుక తట్టు చూసింది. ముందుకు చూడవలసిన ఆమె వెనుక తట్టు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియులారా, ఎవరైతే ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్నారో, నిలబడి ఉన్నారో, ఒకవేళ మీరు వెనుక తట్టు చూసేవారుగా ఉంటే, వెనుకంజ వేసేవారుగా ఉంటే, వెనుక వాటిని ఆశించేవారుగా ఉంటే, నా దేవుడు మిమ్ములను ఈ రాత్రి మీ హృదయాలను, అంతరంగాలను మార్చునుగాక. ఆమేనని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇటు తిరిగి కూర్చోండి అందరూ, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దీపాలు ఇవి అమ్మమ్మ? ఏ దీపాలు రా? ఆరిపోయిన దీపాలు ఇవ్వా? ఈనాటి సంఘాలలో ఎందుకు ఉజ్జీవం తగ్గిపోయింది? ఎందుకు ఉజ్జీవం రావటం లేదు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మన సంఘాల్లో పనిచేయట్లేదు? ఎందుకు ఒకప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి, మహిమ కలిగిన కార్యాలు జరిగినాయి, వెంటనే స్వస్థతలు జరిగినాయి. ఈనాడు జరగకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఆరిపోయావు, భక్తిలో ఆరిపోయావు, ప్రార్థన జీవితంలో ఆరిపోయావు, వాక్య జీవితంలో ఆరిపోయావు, పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు ఆరిపోయావు. కనుకనే దేవుడి రాత్రి మరలా నిన్ను వెలిగించడానికి ఈ కూడికలు నీ కొరకు ఏర్పాటు చేశాడు. చెప్పండి కొద్ది దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సౌలు భక్తుడు ప్రియులారా, సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయ్యో, ఆ దీపం ఏమైపోయింది తెలుసా? రాను రాను అది వెలిగించబడవలసిన దీపం, అది మండించబడవలసిన దీపం, అది ప్రభువు కొరకు, ఓ దేవుని కొరకు ప్రజ్వరిల్లవలసినటువంటి ఆ దీపం ఏమైపోయిందో తెలుసా? అది ఆరిపోయింది ప్రియులారా. ఆరిపోయిన దీపం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. స్తోత్రం చెప్తారు ఒకసారి. అమ్మా, ఆరిపోయిన దీపం వల్ల ఉపయోగమా? చెప్పండి, ఉపయోగమా? ఆరిపోయాడు సౌలు. అభిషేకం పోయింది, ఆత్మను కోల్పోయాడు, దేవుని నడిపింపును కోల్పోయాడు, దేవుని సహాయాన్ని కోల్పోయాడు. చివరికి తన పదవిని కూడా తీసి దేవుడు పక్కన పెట్టేశాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీవు రాత్రి ఆరిపోయిన సవులులాగా ఉన్నావా? ఒకవేళ నీవు వెనుకకు జారిపోయి ఆరిపోయినటువంటి లోతు భార్యలాగా ఉన్నావా? నువ్వు అట్లా ఉండటం నా దేవునికి ఇష్టం లేదు. దేవుడు మరలా నిన్ను వెలిగించునుగాక. సమయం అయిపోతుంది ప్రియులారా. రెండో విషయాన్ని నేను మీకు చెప్తాను. ఒకటి, ఆరిపోయిన దీపాలు. అందరూ ఒకసారి చెప్పండి. మళ్ళీ వచ్చే సంవత్సరం డేవిడ్ గారు పిలిస్తే మళ్ళీ మీరు చెప్పాలి, అమ్మో వస్తున్నాడు రో, ఆరిపోయిన దీపాలు అన్నాడు రో అనాలి. మీరు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నేను వాక్యం చెప్పటమైనంతే, బైబిల్ క్లాస్ ఇవ్వటమైనంతే. వన్స్ నువ్వు జాగ్రత్తగా విన్నావంటే నీ మైండ్లోంచి పోదు ప్రియులారా. అంతే, వినాల్సిందే. నెంబర్ 2, ఏ దీపాలో తెలుసా? వెలుగుతూ మండుతూ ఉన్న దీపాలు. రెండవ దీపం గురించి చెప్తున్నాను. వెలుగుతూ మండుతూ ఉన్నటువంటి దీపాలు. వాక్యం చూద్దాం ఒకసారి చదవండి, ఎందుకంటే చాలాసేపు అయింది మీరు చదివి. యోహాను సువార్త 5:35. యోహాను సువార్త 5:35. అందుకు యేసు వారితో, అదేనా? కాదు, యోహాను సువార్త 5:30. అతడు మండుచు ప్రకాశించుచున్న. చాలు హల్లెలూయా చెప్పండి అమ్మా. ఎవరంటే ఇతను? మీరు బైబిల్ చూడబాకండి, బైబిల్ నా వెంక చూడండి. యోహాను సువార్త 5:35. బైబిల్ చూడబాకండి. అందుకని నేను చదివించింది. కాన్సన్ట్రేషన్ పోయింది మీకు. కొంతమంది ఒకళ్ళు చదవమని నలుగురు చదువుతారు, ఎవరు చదువుతారో అర్థం కాదు. ఓ భజన. అందుకనే ఒక సేవకుడికి నేను చెప్పేది ఏంటంటే 2000 రిఫరెన్స్లు ఎక్కడ ఉండాలి చెప్పండి అమ్మ ఒకసారి. చెయ్యొత్తాడమ్మా, ఎత్తండి బాబు, ఎత్తండి అన్న, ఏమనుకోబాకన్నా. ఎక్కడ ఉండాలి? ఒక సేవకుడికి 2000 రిఫరెన్స్లు ఎక్కడ ఉండాలి? అదే మరి ఒక విశ్వాసకి ఎన్ని ఉండాలి తెలుసా? కనీసం 1000 రిఫరెన్స్లు ఎక్కడ ఉండాలి? చెప్పండి 1000 రిఫరెన్స్లు ఎన్ని అమ్మా? ఇప్పుడు మనందరం ఎవరమే? పాస్టర్లను పక్కన పెట్టండి, 2000 రిఫరెన్స్లు ఉండాలి. ఎస్, రియల్ ఏం టెల్లింగ్. 250 ప్రసంగాలు బుర్రలో ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో బైబిల్ పట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు మనకి. ఆమేనని చెప్పండి. ఉండకపోవచ్చు. బైబిల్ చేత్తో పట్టుకునే అవకాశం లేకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? కొంతమంది రాసి పెడతారు అక్కడ, గాలి వచ్చి ఎగిరిపోయిద్ది. ఇక వీళ్ళు మొదలెత్తారు ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ప్రకటన గ్రంథం, ఆమేన్ అంటారు. హల్లెలూయా చెప్పండి అమ్మా. ఎందుకంటే వాళ్ళ బుర్రంతా ఎక్కడుంది ఇప్పుడు? పేపర్లు కాదు. రాబోయే దినాల్లో మన బుర్రలో పని చేయునుగాక. మన బుర్రల నిండా దేవుని వాక్యము నింపబడును గాక. దేవుని వాక్యము చేత మన హృదయము నింపబడును గాక. దేవుని వాక్యము చేత మనము నడిపించబడుదుము గాక. దేవుని వాక్యములో మనము లీనమైపోదుము గాక. ఎందుకో తెలుసా? ఆ వాక్యమే నిన్ను నడిపించేది, ఆ వాక్యమే నీ ద్వారా బోధ చేయించేది, ఆ వాక్యము ద్వారానే దేవుడు రాబోయే దినాల్లో స్వస్థతలు జరిగించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ దీపం ఏదో తెలుసా? ఆ దీపం అది మండుచు ప్రకాశించుచున్న దీపం. యోహాను సువార్త 5:35లో ఎవరి గురించి ఆ మాట చెప్పండి? ఎవరి గురించి? బైబిల్ చూడదు, ఎవరి గురించి? అందుకని చెప్పాను, వాక్యం చెప్పేటప్పుడు ప్రశ్నలు అడుగుతాను మధ్యలో అని. ప్రశ్నలు అడుగుతానని చెప్పింది అందుకని. యోహాను సువార్త 5:35 ఎవరి గురించి? అది యోహాను గురించే. అది యోహాను గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే అతడు మండుచు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, ఇంకా కొంచెం గట్టిగా చెప్పు. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపం. ఆ దీపాన్ని దేవుడు వెలిగించాడు, అది ఆరిపోట్లా, అది మండుతూ ఉంది. ఈరోజు మన సంఘాలు మండునుగాక, పరిశుద్ధాత్మతో మండునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకంతో మండునుగాక. మన వ్యక్తిగత జీవితాలు పరిశుద్ధాత్మతో నింపబడునుగాక. మండాలి ప్రభు కొరకు. నువ్వు చేసింది చాలదు ప్రభు కొరకు. నువ్వు చెప్పిన వాక్యం చాలదు, నువ్వు చేసిన ప్రార్థన చాలదు, నువ్వు చేసిన సేవ చాలదు, నువ్వు చేసిన పరిచర్య చాలదు. నువ్వు ఇంకా చెయ్యాలి, ఇంకా ప్రభు కొరకు మండాలి. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పు, గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పు. అందరు చెప్పండి, నేను మండాలి. చెప్పాలి, నేను మండాలి, నా సంఘము మండాలి. చెప్పు, నేను మండాలి, నా సంఘము మండాలి, నేను మండాలి, నా గ్రామము మండాలి, ప్రభువు కొరకు మండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
యోహాను భక్తుడి గురించి దేవుడిస్తున్న సాక్ష్యం. అతడు వెలుగుచూ మండుతూ ప్రకాశిస్తున్న దీపం. ఇలాంటి దీపాలు మన సంఘాలలో ప్రభు కడవరి దినాలలో లేపునుగాక. నిజంగా నేను ఒక మాట చెప్పనా, ఇలాంటి దీపాలు మన సంఘాల్లో ఉంటే ఆ సంఘములో ఏ కొదవ ఉండదు. ఇలాంటి దీపాలు మన సంఘాలలో ఉంటే ఆ సంఘములో ఏ కొరత ఉండదు. అలాంటి దీపాలు మన సంఘాల్లో ఉంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నిత్యము జరుగుతూ ఉంటాయి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని బిడ్డలు ఈరోజు మండించబడటం లేదు. ఒకప్పుడు మండారు, ఒకప్పుడు ప్రవచనాలు మాట్లాడారు, ఒకప్పుడు భాషలు మాట్లాడారు, ఒకప్పుడు ఆత్మతో నింపబడ్డారు, ఒకప్పుడు భాషలకు అర్థాలు చెప్పారు. ఈరోజు ఆ దీపాలన్నీ కూడా చల్లారిపోయిన క్రైస్తవులైపోయారు, దిగజారిపోయిన క్రైస్తవులు అయిపోయారు, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయారు, వాళ్ళు చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళారు. అలాంటి క్రైస్తవులను నా దేవుడు ఈ రాత్రి మరలా పరిశుద్ధాత్మ అగ్ని చేత ఈ కూడికల ద్వారా ప్రభు మండించునుగాక, మండించునుగాక. తిరిగి భాషలు చెప్పేవారు మన సంఘాలలో లేచుదురుగాక, ప్రవచించేవారు లేచుదురుగాక, భాషలకు అర్థము చెప్పువారు లేచుదురుగాక. దేవుని కొరకు మండే వారిని ప్రభు లేపునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇలా ఒక వాక్యం మీకు బాగా తెలుసు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనములో మోషే చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు తెలుసా? పొదను చూస్తూ ఉన్నాడు. ఆ పొద ఏమవుతుందో తెలుసా? ఆ పొద మండుతూ ఉంది, కానీ అది కాలిపోలే, అది కాలిపోలే. అది ఏమవుతుందో తెలుసా? పొద. చెప్పండి చెప్పండి, ఏమవుతుంది ఆ పొద? చెప్పాలి, ఏమవుతుంది ఆ పొద? మండుతుంది. ఈరోజు సంఘాల్లో మంట లేదు. ఒకప్పుడు ప్రార్థన అంటే గంటల గంటలు ప్రార్థన ఉండేది, ఈరోజు సంఘాల్లో లేదు. పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తాడో అని ముందున్న వెనకున్న మధ్యలో ఉన్న ఆ టైం వెంకే నీ కళ్ళు పెడతావు. ఒకప్పుడు టైం చూసేవాళ్ళు కాదు, ఒకప్పుడు పొద్దు చూసేవాళ్ళు కాదు, ఒకప్పుడు పాస్టర్ మొహం చూసేవాళ్ళు కాదు, ఒకప్పుడు యేసయ్య మొహం చూసి గంటల తరబడి కూర్చునేవాళ్ళు. ఈరోజు లేదు ప్రియులారా, ఈరోజు ఆ మంట లేదు, ఈరోజు ఆ మండించబడటం లేదు. కానీ రాత్రి నా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మరలా ఈ గ్రామంలో ఉన్నటువంటి మీ సంఘాలను దేవుడు మండించబోతా ఉన్నాడు ప్రియులారా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ పదం మండుచూ ఉన్నది, ఆ పదం మండుచూ ఉన్నది. చెప్పగలరా మీరు? ఎస్, నా సంఘము మండుతుంది ప్రభు కొరకు, నా సంఘము ప్రభు కొరకు జీవిస్తుంది, నా సంఘము ప్రభు కొరకు ఇదిగో బ్రతుకుతుంది అని నువ్వు చెప్పగలిగినటువంటి క్రైస్తవుడిగా రావాలి ప్రియులారా. అప్పుడే దేవునికి మహిమ నీ ద్వారా, అప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. ఆ పద మండాల. పదేంటో తెలుసా? ఒక్కసారి ఆత్మీయంగా చెప్పనివ్వండి. మన సంఘాలు మాత్రమే కాదు, సేవకులుగా మనం, అంతేకాదు సండే స్కూల్ పిల్లలు, అంతేకాదు సంఘములో యవన బిడ్డలు, అంతేకాదు సంఘములో ఉన్న వృద్ధులు, అంతేకాదు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత మండించబడుదురుగాక. గట్టిగా చప్పట్లో. అంత్య దినములలో పరిశుద్ధాత్మను అందరి మీద. చెప్పండి చెప్పండి, ఎవరి మీద? ఎవరి మీద? అందరంటే ఎవరున్నారు? చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులు వరకు ఉన్నారు. హల్లెలూయా. ఈ పద మండాల. ఈ గ్రామంలో మీ సంఘం మండితే ఈ సంఘాన్ని చూసి మరొక సంఘం మండుతుంది. ఈ గ్రామంలో ఒక సేవకుడు మండితే ఆ ప్రక్కన ఉన్నటువంటి సేవకుడు మండుతాడు. హల్లెలూయా. నేను అనుకుంటూ ఉంటాను, ప్రభువా నేను చేస్తున్న ఈ పరిచర్య చాలదు, నేను చేస్తున్నటువంటి సేవ చాలదు, నేను చెప్పే ప్రసంగాలు ఇంకా చాలవు, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా వాడబడాలి. దైవ కృపను బట్టి 2017లో క్రైస్ట్ ఆర్మీ బైబిల్ కాలేజీని స్టార్ట్ చేశాను. ఇప్పటికి ప్రియులారా 2024కి 306 మంది సేవకులను తయారు చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రభు పరిచర్య చేస్తున్నారు. అంతేకాదు ఆంధ్ర క్రైస్తవ తెలుగు లోకానికి 26 పుస్తకాలు ఇప్పటికి రాయటానికి ప్రభు కృపతో ఇచ్చేశాడు. అయినా చాలదు, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా ప్రభు కొరకు మండాలి, ఇంకా ప్రభు వచ్చేంత వరకు ఆయన పనిలో కరిగిపోదుము కాగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తృప్తి చెందబాకు చేసే దానితో,
తృప్తి చెందబాకు, చాలేని అనుకోబాకు. నీ ద్వారా ఇంకా ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పు. మీ సేవకుని ద్వారా ఈ ప్రాంతంలో దేవుడు గొప్ప కార్యాలు చేయును గాక. మీ సేవకుని ఇంకా ప్రభు తన మహిమతో నింపి వాడుకొనును గాక. ఇంకా ప్రభు తన వెలుగుతో మండించును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ దీపం ఇది? ఇది మండుతూ ఉన్న దీపం. ఈ దీపాలు కావాలి నా యేసయ్యకి. ఈ రోజుల్లో మండే దీపాలు లేచుదురుగాక మన సంఘాలలో. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మూడవ దీపం ప్రియులారా, మూడవ దీపం ఏంటో తెలుసా? 1 ఆరిపోయిన దీపాలు, 2 వెలిగింపబడుతూ మండుతూ ఉన్న దీపాలు. మూడవ దీపం ఏంటో తెలుసా? విచిత్రంగా ఉంటుంది ప్రియులారా. ఈ దీపాలు ఎట్లాంటివో తెలుసా? వెలిగింపబడని దీపాలు, వెలిగింపబడని దీపాలు, వెలిగింపబడని దీపాలు. ఇవి ఇంకా వెలిగించబడలేదు, ఇవి ఇంకా వెలిగించబడలేదు. కొన్ని దీపాలు ఉన్నాయి సంఘములో. స్తోత్రం చెప్పు. ఊపు ఆగిపోయినట్టుంది. ఒకసారి మళ్ళీ ఏముంది? ఉందాయా? ఏంటది? బువ్వా డేవిడ్ బాగా చేసినట్టున్నాడు మీకు. చేతులు స్తోత్రం చెప్పండి. ఏమందంట? ఇందాక వాళ్ళ అత్తయ్య గారు అన్నారు రాగానే, బువ్వ తింటావయ్యా అంది. బువ్వ అనలేదులే, ఆమె తింటావయ్యా అంది. వద్దులమ్మ, అందరితో పాటు తింటా అన్న. సో నేను కూడా మీతో పాటు తింటా. ఏంటిది అది? ఇప్పుడు చెప్పండి బువ్వని. అమ్మ ఏంటిది అది? బువ్వా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మధ్యలో మా వాళ్ళకి అది కావాలయ్యా. ఆ బువ్వకు ముందు ఈ బువ్వ తిందాం. ఇంక కావాలా? ఇంకప్పుడే వదలను మిమ్మల్ని. నాకు 10ంటికి ఇస్తాను అన్నాడు అయ్యగారు. 10:30కి ఇచ్చాడు. నేను ఎట్ట వదలను? అసలు ఇప్పటికే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిట్టు వెళ్తున్నా. గూడ్స్ వెళ్ళినట్టు వెళ్ళి చక్కగా చూద్దాం అనుకున్నా. సూపర్ ఫాస్ట్ అయిపోయా. ఇప్పుడు తర్వాత వందే భారతం ఏందయ్య అది? వందే భారత్ అయిపోవాలి. ఏ రక్తమే చేయని చెప్పండి అందరూ. ఈ వాక్యంలోకి వచ్చేస్తున్నా. 1 ఆరిపోయిన దీపాలు, 2 వెలుగుతూ మండుతూ ప్రకాశిస్తున్న దీపాలు, 3వ దీపాలు ఏంటో తెలుసా? అసలు వెలిగింపబడిన దీపాలు. అమ్మో ఎన్నున్నాయో మన సంఘంలో. ఈ దీపాలు ప్రార్థనకు వస్తాయి, కూర్చుంటాయి, కానుకిస్తాయి, మీటింగ్ పెడితే మీటింగ్ వస్తాయి, వాక్యం చెప్తే వాక్యం వింటాయి, సిట్ అంటే సిట్టే, స్టాండ్ అంటే స్టాండే, ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజే, అన్నీ చేస్తాయి. కానీ ఈ దీపాలకి ఏమీ లేదు. ఈ దీపాలు ఇంకా ఏమవలేదు, వెలిగింపబడలేదు. వెలిగింపబడని ప్రతి దీపం కొరకే ఈ కూడికలు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఇవి వెలిగింపబడిన దీపాలు. వీటి గురించి ఒక మాట చెప్పనివ్వండి. వెలిగింపబడిన దీపాలు అంటే రక్షింపబడిన దీపాలు, మారు మనసు పొందని దీపాలు, బాప్తిసం తీసుకొని దీపాలు, ప్రార్థనకు వస్తున్నాయి కానీ ప్రార్థన చెయ్యని దీపాలు, చేతిలో బైబుల్ ఉంది కానీ వాక్యం చదవని దీపాలు. ఎంతమందికి బైబుల్ ఉంటుందంటే, నీ బైబుల్ ఎంత అక్కాయ్? నీ బైబుల్ ఎంత? 2,000 ఎంతట? ఏం స్టైలో ఎప్పుడు వాక్యం తీసింది లేదు. అసలు ఎప్పుడు వచ్చిన వాక్యం తీసేది, ఎప్పుడు మూసే ఉంటుంది అది. స్తోత్రం చెప్పండి. ఇంకొక విషయం చెప్పను అయ్య గారు, ఆదివారం రోజు మన వాళ్ళు బైబుల్ తీసుకొస్తారు. బైబుల్ తీస్తే తీస్తారు, లేకపోతే పారదేంద్ర తీసుకెళ్ళి మళ్ళీ ఉట్టి మీదో సట్టి మీదో దుత్త మీద ఆడ పెడతారు. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు దులుపుకొని తీసుకొస్తారు బైబిల్. స్తోత్రం చెప్పండి అమ్మా గట్టిగా. ఆ దీపాలన్నీ యేసు నామములో వాక్యము చదువు దీపాలుగా మారిపోవునుగాక. గట్టిగా ఆమేనని చెప్పాలా? మన సంఘాల్లో ఉన్న ఈ దీపాలు ఊపుకుంటూ వచ్చేస్తున్నాయి. టింగ్ టింగ్. ఎంత? 1000, 2000. నా బైబిల్ ఎంతో తెలుసా? 3000 గారు. నీ బైబిల్ ఎంత? 400గా. 400 అయినదే, 4000 అయినదే. కానీ నువ్వు చదివితేనే దాంట్లో ఉన్న టేస్ట్ నీకు తెలుస్తుంది. స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పు. ఇవి ఏ దీపాలో తెలుసా? వెలిగింపబడినటువంటి దీపాలు. ఈ వెలిగించబడలేదు. నా దేవుని కోరిక ఏంటంటే ఈ కూడికల ద్వారా నిన్ను వెలిగించాలి, నిన్ను మండించాలి, నిన్ను పురికొల్పాలి, మరలా నీ జీవితంలో అద్భుతములను ప్రారంభించాలి. స్తోత్రం చెప్పు. వెలిగింపబడిన దీపాలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ యవన కుమారుడా, యవన బిడ్డ, వృద్ధాప్య దశలో ఉన్నటువంటి బిడ్డలారా, మీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, మంచిదే. కానీ ఇది కడవరి కాలం తెలుసా నీకు? ఇది అంత్యకాలం తెలుసా నీకు? ఇది చెడు కాలం తెలుసా నీకు?
ఈ కాలంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని కాలంలో మనం ఉన్నాం. నమ్మిలోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి ఈ కాలంలో రావటం, కూర్చోవటం, వినటం, కానుకేయటం, వెళ్ళిపోతాం కాదు. ఎప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నామంటే 10 సంవత్సరాలు. ఎవరికి కావాలి 10 సంవత్సరాలు? ఎవరికి కావాలా? నువ్వు 10 సంవత్సరాల నుంచి వచ్చిన, 20 సంవత్సరాల నుంచి వచ్చినా నువ్వు వెలిగించబడకపోతే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నీవు ఉండవంతే. శారీరానికి వయసు పెరుగుతుంది, చర్చిలో ఉన్న గోడలకు వయసు పెరుగుతుంది, కానీ ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత లేని క్రైస్తవులు నేటి సంఘాల్లో ఉన్నారు ప్రియులారా. అలాంటి వారిని నా దేవుడు ఈ కోడికల ద్వారా వెలిగించునుగాక. వెలిగింపబడలేదు ఈ దీపాలు. ఈ మాటల గురించి చెప్పాలంటే మీకు ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం ఉంది. అంటే రాస్తున్నారు కనుక చెప్తున్నాను ప్రియులరా. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 23 అనుకుంటాను ప్రియులరా. ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30 నుంచి 31 వచనాల్లో అక్కడ ఏముంటుందో తెలుసా? నా జనులు రాదగిన విధముగా నా దగ్గరికి వస్తారు, వారు కూర్చుంటారు, వారు వింటారు, అంతేగా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ వాక్య ప్రకారం వారు ప్రవర్తించరు. అయ్యో, ఈ దీపాలు చెప్పినట్లు చెయ్యవు, ఈ దీపాలు వాక్య ప్రకారం ప్రవర్తించవు. అందుకనే ఈ రాత్రి దైవజనుడిగా చెబుతున్నాను, చేతులు జోడించి చెబుతున్నాను, బ్రతిమలాడి చెబుతున్నాను, యవన బిడ్డ, ఇదిగో ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే నీ జీవితం ఏమైపోతుంది? ఒకవేళ నువ్వు ఎక్కడ ఉంటావు, ఏ గుంపులో ఉంటావు, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, దేవుని కలిగి జీవించకుండా, దేవునితో నడవకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని ఆత్మచేత నింపబడకుండా ఎంత కాలము ఉన్నా నీవు ఎలాంటి వాడవో తెలుసా? బుద్ధి లేని కన్యకల లాంటి వాడవే. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, హల్లెలూయా. ఆరిపోయిన దీపాలను దేవుడు వెలిగించునుగాక, మండుచున్న దీపాలను ఇంకా మండించునుగాక. అసలు వెలిగింపబడని దీపాలను ఈ కోడికల ద్వారానైనా దేవుడు వారిని హృదయాంతరంగాలను మార్చునుగాక. కొంతమంది కఠినం చేసుకుంటారండి, హృదయాన్ని రాయిలాగా చేసుకుంటారు. అసలు కొంతమంది పలకర చూసావా? కొంతమంది ఏమంటారు తెలుసా? చచ్చినా కానీ ప్రార్థన కాదు. నువ్వు చచ్చిందా తేడకోతావు? 2 చాట్లకి, ఒకటి అటన్నా ఒకటన్నా ఇటన్నా. అంటే అర్థమైపోయిందిగా, అటు కాలిపోవటం అయినా ఇటు సమాధిలో పెట్టడం అయినా ఏదో ఒకటి. ఇంక చచ్చింకా నేను రాను. దేవుడు బ్రతిమాలతం కాదు. చెప్పిన మాట వినకపోతే సొదొమ గొమొర్రా ఏమైందో మనకు తెలుసు. చెప్పిన మాట వినకపోతే నోవాహు కాలంలో ప్రజలు ఏమయ్యారో మనకు తెలుసు. నువ్వు తెలిసినా దాటలేస్తున్నావంటే ఆయన రాకడెప్పుడో నీ పోకడెప్పుడో తెలుసా? చెప్పండి. ఆయన రాకడెప్పుడో, మన పోకడెప్పుడో తెలియదు. ఆయన రాకముందే, మనం పోకముందే యేసుని మనం కలిగి జీవించుదుము గాక. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. వెలిగించబడిన దీపాలు. ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయాలను కఠినము చేసుకున్నారు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు కఠినము చేసుకున్నారు. సొదొమ గొమొర్రా ప్రజలు హృదయాలను కఠినము చేసుకున్నారు. వారు మారలేదు, వారు మార్పు లేదు వారికి. ఎంత విన్నా, ఎంత చెప్పినా, ఎన్నిసార్లు సేవకుడు చెప్పినా వారి మాటను లెక్క చేయలేదు. చివరికి నోవాహు కాలంలో ఉన్న ప్రజలు జల ప్రళయంలో ముంచబడ్డారు. సొదొమ గొమొర్రా పట్టణము అగ్ని చేత కాల్చబడింది. నా దేవుని కోరిక ఈ కడవరి దినాల్లో అలా ఉండటం కాదు, మీరందరూ వెలిగించబడాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అయినా నేను ముగించను. స్తోత్రం. అయినా నేను ముగించను. ముగిస్తా, కంగారు పడిపోకండి. ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటా, మిమ్మల్ని అడగనా? అమ్మ చెప్పండి అమ్మా, ఎందుకంటే తినాలి కానివ్వంటారుగా. అడగనా వద్దా? రైట్. ఏం అడగాలనుకుంటున్నా తెలుసా? ఈ రాత్రి ఎంతమంది కోరుకున్న ప్రభువా నేను వెలిగించబడాలి, నేను మండించబడాలి, అనేకులకు వెలుగుగా నేను ఉండాలి, నేను మండించబడి అనేకులను మండించాలి. ఎంతమంది కోరుకు? ఒక్క నిమిషం కళ్ళు మూయండి. ఎవరు చూడదు ప్లీజ్. సేవకులు అందరూ, చిన్నపిల్లలు కూడా, నాన్న యవన బిడ్డలు, పురుషులు కూడా బ్రతిమలాడి చదువుతున్నారు. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవకండి. వాక్యం ఉంది, ఇంకా చెప్తాను వాక్యం. ఒక్క నిమిషం మిమ్మల్ని నేను చూడాలనుకుంటున్నాను. ప్రభు చూడాలనుకుంటున్నాడు మీ చేతుల్ని. పిల్లలు కళ్ళు మూయాలరా. గుడ్లు వేసుకుని నాయంగా చూస్తే నల్లగా కనపడతానరా నేను. నాయంగా చూస్తాను ఏంటరా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయరంటే నాయంగా చూస్తాడు వీడు. తర్వాత చూద్దాం, కానీ అందరు కళ్ళు మూసుకోవాలి. ఎంతమంది కోరుకుంటున్నారు ప్రభువా నేను వెలిగించబడాలి, నేను మండించబడాలి? ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు చూడొద్దు ప్లీజ్. దైవ సన్నిధిలో ఉన్నాం, ఎవరు చూడ. నేను కూడా చూడలేదు ఎవరు చేయెత్తారో.
నిజంగా నేను వెలిగించబడాలి ఈ కడవరి దినాల్లో, ఈ అంత్యకాలంలో నేను కూడా వెలిగించబడాలి, ఈ దుర్దినాలలో నేను కూడా వెలిగించబడాలి, ఈ దుర్దినాల్లో ప్రభు పనిలో ప్రభు పరిచర్యలో నేను కూడా మండాలి ఒక యోహానులాగా. ఎంతమంది కోరుకుంటున్నారు ప్రియులారా? ఒకసారి చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు, హల్లెలూయా, థ్యాంక్ యూ. చేతులు దించండి, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు కళ్ళు తెరిచి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే ఈ రాత్రి చేతులు ఎత్తారు, నేను కూడా చూడలేదు ప్రియులారా, దేవుడు చూశాడు మీ చేతుల్ని. చాలా 5 నిమిషాల్లో వాక్యం ముగిస్తాను. చెప్పడానికి చాలా వాక్యం ఉంది కానీ సమయం అయిపోయింది. అయ్యగారు వచ్చి కూర్చున్నాడు, అంటున్నాడు ఆయన. సో ముగించేస్తున్నాను. ఇప్పుడు 3 విషయాలు చెప్పారు కదా, ఒకసారి ఏం చెప్పారు చెప్పండి. ఆరిపోయినా, 2 వెలిగింపబడుతున్నా, 3 ఇప్పుడు వెలిగింపబడిన దీపాలు వెలిగించబడాలంటే, మండుతున్నటువంటి దీపాలు ఇంకా మండాలి అంటే 3 పనులు చేయాలి. దేవుడు నిన్ను వెలిగించాలి, దేవుడు నిన్ను మండించాలి అంటే 3 పనులు చేయాలి. 1, దీపం అంటే మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అది ప్రమిదలో ఉంటుంది కదండి. ఒక చిన్న బౌల్ లాగా ఉంటుంది, దాంట్లో దీపం ఉంటుంది కదండి, అవునా కదా? ఇప్పుడు దీపం కొన్నిసార్లు మనం చిన్న పిల్లలప్పుడు ఏమయ్యో తెలుసా, బుడ్డి ఉండేది, బుడ్డి, దాంట్లో కిరోసిన్ పోసేవాడు, దాంట్లో ఒక ఒత్తి ఉండేది, ఆ ఒత్తి పైన కాలుతూ ఉండేది. అప్పుడు కొన్నిసార్లు ఆ ఒత్తి పక్కకి వెళ్తా ఉండేది. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం తెలుసా, బుడ్డిని ఆపేసి ఒత్తిని పట్టుకొని దాన్ని నీట్గా కట్ చేసేవాళ్ళం. అవునా కదా తాతయ్య? అవునా కదా? అవునా కదా? కత్తిరించేవాళ్ళం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేనేమంటానంటే, మీరు వెలిగించబడాలంటే, మీరు మండించబడాలంటే దీపములో ఉన్న ఒత్తులు ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? కత్తిరించబడాలి. కాలేజీలో స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని చెట్లు విపరీతంగా పెరుగుతాయి. వాటిని ఏం చేస్తారు పెద్దోళ్ళు, పనివాళ్ళు ఏం చేస్తారు? పనివాళ్ళకి ఏం చెప్తారు? అవి పెరిగినాయి, వంకర వచ్చినాయి, సొట్టబోయినాయి, దాన్ని సరిచేయరు అబ్బాయి అని ఒక కత్తిరించి పంపిస్తారు. వీడు తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే తప్ప 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 కొడతాడు. చెప్పండి ఎందుకు కొడుతున్నాడు? ఇప్పుడు అవి సరి చేయబడేట కొరకు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. నువ్వు వెలిగించబడాలంటే ఒత్తులు కత్తిరించబడాలి, పాపము కత్తిరించబడాలి, నీ పలు వరసలు కత్తిరించబడాలి, నీ వంకర బుద్ధి కత్తిరించబడాలి, నీ స్వార్థం కత్తిరించబడాలి, నీ మోసం కత్తిరించబడాలి, నీ కపటపు బుద్ధి కత్తిరించబడాలి. నీ పాపము నీలో కత్తిరించబడకుండా నువ్వు వెలిగించబడలేవు. నీలో పాపం ఉన్నంతకాలం నువ్వు వెలిగించబడలేవు. నీలో దుష్టత్వము ఉన్నంతకాలం నువ్వు వెలిగించబడలేవు. నువ్వు వెలిగించబడాలంటే ఈ కూడికిల్లో ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? నీ పాపము పరిహరించబడాలి. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ పాపపు ఒత్తులు కత్తిరించబడునుగాక. నా దేవుడు ఈ రాత్రి నీ పాపాన్ని నీలో నుంచి తొలగించునుగాక, నిన్ను పరిశుద్ధునిగా చేయునుగాక, నీ పాపాన్ని పరిహరించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నెంబర్ 2, దీపము వెలగాలంటే ఆ దీపంలో ఏముండాలి తెలుసా? నూనె ఉండాలి. నెంబర్ 2, దీపంలో ఏముండాలి తెలుసా? నూనె ఉండాలి. ఏముండాలి చెప్పండి అందరూ ఒకసారి. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఆ దీపంలో నూనె ఉండాలి. నూనె లేకపోతే ఆ దీపం ఆరిపోతుంది. నిజంగా నీ జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ సేవా జీవితంలో, నీ పరిచర్యలో, నీ విశ్వాస జీవితంలో నూనె, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలో ఉంటుందో, నీ హృదయంలో ఉంటుందో, నీ సంఘములో ఉంటుందో, నీ జీవితంలో ఉంటుందో, నీవు కాలిపోవు, నీవు ఆరిపోవు, నీవు మండుతూనే ఉంటావు. చేతులెత్తి స్తోత్రం చెప్పు. గట్టిగా స్తోత్రం చెప్పు. దీపంలో ఏముండాలి? ఏముండాలి? నూనె ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. నా ముందు దైవజనులు వాక్యం చెప్పారు, వాక్యాన్ని యొక్క గొప్పతనం చెప్పారు. వాక్యం ఉండాలి మనలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దీపములో వాక్యం ఉంటుందో, ఏ దీపములో నూనె ఉంటుందో ఆ దీపం ఎప్పుడు ఆరిపోదు. నెంబర్ 3, వాక్యం ముగిచేస్తున్నాను ప్రియులారా. ఆ దీపము, ఆ ప్రమిద, ఆ నూనె 3 ఎప్పుడు కలిసే ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? 3వది, నీవు దేవునితోనూ, దేవుని సేవకులతోనూ, దేవుని సంఘముతోనూ, పరిశుద్ధులతోనూ సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను వెలిగించేస్తాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వేం చేయాలి తెలుసా? ఆ ప్రమిదలో ఉన్నటువంటి నూనె, ఆ ఒత్తి, ఆ యొక్క ప్రమిద 3 కలిసే ఉంటాయి ప్రియులారా. ఆ 3 కలిసి ఉన్నప్పుడే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని కలిగినటువంటి నీవు నేను కూడా ప్రభు వచ్చేంత వరకు మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? మనము పరిశుద్ధులతో సహవాసం చేయాలి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవుని సేవకులతో, దేవుని మందిరముతో, దేవుని యొక్క
సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులతో మనం సహవాసం చేస్తే మన దీపాలు ఆరిపోకుండా దేవుడు ఏం చేస్తాడు? వాటిని వెలిగిస్తాడు. హల్లెలూయా. రాత్రి వాక్యం ముగిస్తున్నాను. నువ్వు ఏ దీపంలాగా ఉన్నావు? ఏ దీపంలాగా నువ్వు ఉన్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ ఆరిపోయిన దీపంలాగుంటే ఈ రాత్రి నన్ను వెలిగించు. ఒకవేళ ఇంతవరకు నువ్వు వెలిగించబడకుండా, రక్షింపబడకుండా, బాప్తిసం తీసుకోకుండా, మారుమనసు పొందకుండా, దేవుణ్ణి గుర్తెరగకుండా నువ్వు ఉండి సమయాన్ని వ్యర్థం చేస్తున్నావేమో, ఈ రాత్రి నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తాను ప్రభువా, బాప్తిసం తీసుకుంటాను ప్రభువా, నా బ్రతుకు నీకు అంకితం చేస్తాను ప్రభువా, నా జీవితాన్ని ఉన్నపాటు నేను నీకు సమర్పిస్తాను ప్రభువా అని నువ్వు అనుకుంటే ఈ రాత్రి నీ కోసం ప్రార్థన చేస్తాను. అంతేకాదు, ప్రభువా ఇంతవరకు నేను మండింది కాదు, ఇంతవరకు నేను చేసింది చాలదు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అని నీకు ఆశ ఉంటే మోకరించి నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి తల్ల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ ఎవరైనా ప్రియులరా కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. ప్లీజ్, మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. నేను వచ్చినప్పుడు ఈ చేలో నడుస్తున్నప్పుడు చేను చాలా మెత్తగా ఉంది, కాళ్ళకి మెత్తగా తగులుతుంది. మోకాళ్ళు అయితే నాకు తెలిసి ఇబ్బంది ఏముండదు అనుకుంటున్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఉంటే గుచ్చుకుంటే అనుకోవచ్చు. నేను దైవజనుడిగా ప్రతిమలాడు చెప్తున్నాను. ఒకవేళ మీ ఇష్టం ఉంటే ఏంటి ప్రియులరా, నేను మీకోసం